ఇంకా జోష్న గారు, మీకు అట్లానే ప్యానెల్లో పెద్దలకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్. జూబ్లీ హిల్స్ మొదట ప్రారంభంలో బిఆర్ఎస్ కు కాస్త అనుకూలంగా అనిపించిన, అంటే నామినేషన్ వేసే క్రమము, ఆ ముందు క్రమం అంతా, ఆ తర్వాత మాత్రం క్రమంగా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వము, అక్కడ మళ్ళీ కాస్త ముస్లింలు యాదవులు అనేటువంటి కాంబినేషన్ బాగా కలిసి వచ్చినట్టుగా కనపడింది. కానీ ముందుగా బిఆర్ఎస్ చాలా డిజైన్డ్ గా ప్లాన్డ్ గా వెళ్ళినట్టుగా కనపడుతుంది. బాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఆయన సంస్మరణలు కానివ్వండి, లేకపోతే ఆయన సంబంధించిన దినాలు కానివ్వండి, మిగతా అన్ని కార్యక్రమాల్లో వీళ్ళు కాస్త డిజైన్డ్ గా ఓటర్లను పంపకాలు కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్ల పేరుతో కానీ చాలా డిజైన్డ్ గా చేస్తూ వెళ్ళారు. తర్వాత క్రమంలో ఏంటంటే మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీ అభ్యర్థిగా మనకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచి వచ్చారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టికెట్ ఇవ్వడంతో వరుసగా 3 సార్లు ఆయన అక్కడ విజయం సాధించాడు. కానీ ఆయన టీడీపీలో నుంచి గెలిచి రావడం వల్ల బీఆర్ఎస్ కు అనివార్యంగా టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ భుజానం వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి బీఆర్ఎస్ పార్టీకి అంటే మూల సిద్ధాంతానికి ఏదైతే తెలంగాణ వాదం, స్థానికత అదైతే ఉందో దానికి వ్యతిరేకంగానే మాగంటి గోపీనాథ్ అభ్యర్థిత్వాన్ని వాళ్ళు మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే లోకల్ బీఆర్ఎస్ క్యాడర్ లో స్థానికంగా ఉండే వాళ్ళలో ఈ వాదన అంతర్లీనంగా కూడా మనకు కనపడింది. ఆ స్థానికులు ఉంటేనే బాగుండే, మళ్ళీ అక్కడ వాళ్ళే ఆంధ్ర వాళ్ళే మళ్ళీ మనం మోయాల్సి వస్తుంది అనేది అంతర్లీనంగా కొంచెం కనపడింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లను, ముస్లిం ఓటర్లను గుత్తాధిపత్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకోబట్టే తనకు వచ్చినటువంటి 39 స్థానాల్లో మెజారిటీ స్థానాలన్నీ జిహెచ్ఎంసీ నుంచే గెలిచింది. మిగిలినవన్నీ అంటే ఒరిజినల్ తెలంగాణలో చాలా బలహీనపడినటువంటి పరిస్థితి. ఒక దశలో కేటీఆర్ కూడా చెప్పారు, ఆంధ్ర ఓటర్లే చాలా విఘ్నతతో ఓటేశారు, తెలంగాణ వాళ్ళు ఈసారి మాకు ఓటేయలేదనేటువంటి విషయం కూడా చాలా వైరల్ గా మారినటువంటి అంశాన్ని మనం గతంలో గమనించాం. ఆ విషయాలన్నిటిని మనం పక్కన పెడితే ఇక్కడ జూబ్లీ హిల్స్ కు ఈసారి ఎన్నికల వరకు కాస్త సింపతితో సునీత వర్కౌట్ అవుతుంది అనేటువంటి దీంతో ఒక బలమైన అభ్యర్థిగానే మాగంటి సునీతను రంగంలో దించిన తర్వాత ధీటైన అభ్యర్థి, స్థానికుడు, అలాగే గతంలో ఎంఐఎం తరఫున పోటీ చేసి ఒక 40,000 పైచిలకు ఓట్లను సంపాదించిన నవీన్ యాదవ్ ధీటైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ భావించి ఆయన రంగంలో దింపింది. కాంగ్రెస్ పార్టీ వరకు సంబంధించి నవీన్ యాదవ్ కు మించి అభ్యర్థిని వాళ్ళు ఇంకెవరిని పెట్టినా ఈ స్థాయిలో పోటీ ఉండేది కాదనేదే నాకు అనిపించింది. మేము కూడా ఎన్నికల సర్వేలు చేస్తాం కాబట్టి మేము ముందుగానే ప్రీ పోల్ అండ్ ఎగ్జిట్ పోల్ కూడా. రెహమాన్ గారు, మీరు వచ్చే కన్నా ముందు అంటే ఇప్పుడు ఏవైతే 3 రౌండ్లు జరిగాయో ఇందులో మొదటి రౌండ్ కు సంబంధించి చూస్తే గతంలో కాంగ్రెస్ కు 2,000 పైచిలకు ఓట్ల మెజారిటీ ఉండే అక్కడ. బట్ ఇప్పుడు 62 ఓట్ల 47 ఓట్లు అనుకుంటా, అంటే అంత తగ్గింది మెజారిటీ. సో దీన్ని బట్టి చెప్పొచ్చు మిగతా వాటిలలో డెఫినెట్గా మాకు పట్టుంది కాబట్టి మేము గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్. అట్లా చెప్పడానికి వీల్లేదండి జోష్న గారు. ఓవరాల్ గా చూస్తే ఏ ఎన్నిక ఆ ఎన్నికనేనండి. ఎంపీ ఎన్నికల్లో అప్రతిహతంగా బీజేపీ